బాబాయ్, నేను భోజనం రెడీ చేస్తాను. ఈ లోపు మీరు ఫ్రెష్ అయ్యండి. ఇప్పుడు అవేం వద్దమ్మా, నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. మీకు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఏ విషయం బాబాయ్? ఇక్కడి నుంచి ఓ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ కాలనీలో వరుస మర్డర్లు జరుగుతున్నాయి. కొంతమందేమో చిన్న పాపని బొమ్మతో చూశామంటున్నారు. ఇంకొంతమందేమో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. కానీ జరిగిన మర్డర్స్ని చూస్తుంటే ఇదంతా సైకో చేసిన మర్డర్స్ లానే కనిపిస్తున్నాయి. నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు? సైకో అంటే భయపడరా మరి? ఒక సైకోని చూస్తే ఇంకో సైకో భయపడతాడా? మీరు నోరు పూసుకుంటారా? బాబు, అసలు ఆ సైకో ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో, ఇక్కడికి ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కదా. రాత్రులు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. రాత్రులేంటి బాబాయ్, అసలు పగలు కూడా ఒంటరిగా వెళ్ళాం. అవును ధర్మ, రాత్రి నిద్రలో నడుచుకుంటూ వెళ్లే వాళ్ళని కూడా సైకో చంపేస్తాడా? ఒంటరిగా కనిపిస్తే చాలు చంపేస్తారు. ఆయన ఎందుకు అడుగుతున్నారు? బాబు, నా పెళ్ళానికి రాత్రి నిద్రలో నడిచే అలవాటు ఉంది అంటే ఆ సైకో చేతిలో నా పెళ్ళం హరి అన్నమాట. మావయ్య, అసలే అత్తయ్య భయపడుతున్నారు, మీరింకా భయపెడతారేంటి? అత్తయ్య, సైకో అనేవాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని చంపరు. ఎవరి వల్లైనా నష్టపోయినా అయిన వాళ్ళని దూరం చేసుకునున్న వాళ్ళని మాత్రమే ఎంచుకొని చంపుతారు. మీరేం కంగారు పడకండి, మీకేం కాదు, మేమందరం ఉన్నాం కదా. నాకేం భయం లేదు. ఎలాంటి సైకో వచ్చినా నేను తొక్కి చంపేస్తావు, తెలుసుగా నువ్వు ఐరన్ లెగ్ అని. అవును అవును, నాకేం భయం లేదు, నాకేం భయం లేదు, నాకేం భయం, నాకేం భయం లేదు. చింత తెచ్చినా పులుపు చావలేదని దీన్నే అంటారు. ధైర్యంగా ఉండడం మంచిది, జాగ్రత్తగా ఉండడం తప్పు కాదు కదా. సరే బాబాయ్, మేం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాం, ఓకేనా? ఓకే, జాగ్రత్త, నేను వెళ్తాను. అంజలి, మార్నింగ్ సిరి ఎక్కడికి వెళ్ళింది? స్కూల్కి వెళ్ళింది. ఎందుకలా అడుగుతున్నారు? అనుమానం వచ్చి. అనుమానమా? ఏ విషయంలో? ఇందాక అన్నారు కదా, ఆ మర్డర్స్ జరిగిన కాలనీలో ఒక చిన్న పాప బొమ్మతో కనిపించిందని. అందుకే సిరిని అనుమానిస్తున్నారు. చచ్చా, అలా ఏం కాదు, నేను నార్మల్గానే అడిగాను. సరే, వస్తాను. అలాగే. కొంతమందేమో చిన్న పాపని బొమ్మతో చూశామంటున్నారు. కానీ జరిగిన మర్డర్స్ని చూస్తుంటే ఇదంతా సైకో చేసిన మర్డర్స్ లానే కనిపిస్తున్నాయి. అసలు ఆ సైకో ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో, ఇక్కడికి ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వచ్చే అవకాశం కూడా ఉంది.
జరిగిన మర్డర్స్ చూస్తుంటే ఇదంతా సైకో చేసిన మర్డర్స్ లానే కనిపిస్తున్నాయి. ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు? మీ బాబాయ్ చెప్పిన విషయం గురించి. ఏ విషయం? ఈ ఏరియాలో ఒక సైకో తిరుగుతున్నాడని చెప్పారు కదా, దాని గురించి. ఏంటండి మీరు కూడా భయపడుతున్నారా? భయపడ్డం గురించి కాదు, సైకో గురించి. ఇందాక నువ్వు ఊహించుకొని చెప్పింది తప్పు. వాళ్ళు ఎవరినైనా చంపుతారు, కారణం లేకుండా హింసిస్తారు. అదే ఆనందం అనుకుంటారు. హ, నాకు తెలుసండి. కానీ ఇందాక అత్తయ్య గారు భయపడుతున్నారని నేను అలా చెప్పాను. ఇక నుండి పాపని ఒంటరిగా బయటికి పంపించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ, పోనీ సిటీకి వెళ్ళిపోదామా? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ఎక్కడికి వెళ్ళినా ఏ టాపిక్ తీసుకొచ్చినా సిటీకి వెళ్ళిపోదామంటావేంటి నువ్వు? ఆ, అది కాదండి, నేను అనేది మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంజలి, నీకు చాలాసార్లు చెప్పాను, ఏం జరిగినా ఈ ఇల్లు వదిలి మనం సిటీకి వెళ్ళం. అర్థమైందా? ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురావద్దు. ఇదే ఫైనల్. సరేనండి. నాకు కనిపించిన ఆకారం ఎవరో. ఇప్పటి వరకు నేను ఎన్నో బ్లాక్ మ్యాజిక్లు చేశాను, కానీ ఇప్పుడు ఇలాంటి ఆకారం కనిపించలేదు. ఒకవేళ నిజంగా ఆ బొమ్మలో ఏమైనా పవర్స్ ఉన్నాయా? అటువంటి చెడు ఆత్మలు ఏవైనా ఉంటే నాకు తెలిసిపోతుంది కదా. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నువ్వా? అంటే ఆ బొమ్మలో ఉన్నది నువ్వా? మనిద్దరం కలిసి ఇలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి చాలా రోజులైంది కదా. అవునండి. అమ్మా నాన్న వచ్చినప్పటి నుంచి మనకు అసలు ప్రైవసీయే దొరకట్లేదు.
చచ్చా అవేం మాటలండి. అత్తయ్య మామయ్యని చూసుకోవటం మన బాధ్యత. కొన్నిసార్లు బాధ్యతలు భారంగా అనిపించినా ఆ బంధాలే మనకి బలాన్నిస్తాయి. అందుకే అంజలి, నువ్వు ఇంత మంచిదానివి కాబట్టే నువ్వంటే పడి చేస్తాను. చాలే ఆపండి. అవును, ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఏంటి? ముద్దంటే ఏంటి? ఏంటి సడన్ గా దాని మీద గాలి మళ్ళింది? అబ్బా చెప్పు ప్లీజ్. నాకు తెలీదు, మీరే చెప్పండి. తీసుకునేటప్పుడు మర్చిపోయే గుర్తుగాను, జ్ఞాపకాల్లో తీయగా ఉండేదే ముద్దు. మరి పెట్టడం ఎందుకు? జ్ఞాపకాల్లోనే బతకొచ్చు కదా. నువ్వు నిజంగానే ఆంటీ అయిపోతున్నావు. అబ్బబ్బా, ఏంటి మీ గొడవ? ఏం కావాలి మీకు? సిరి ఇప్పుడు మనకి ఒక్కతే కదా. అదే మనం తనకి ఏ చెల్లెలనో తమ్ముడినో ఇచ్చేస్తే అలాంటి చెత్త బొమ్మలతో ఆడుకోవడం మానేస్తుంది. కాబట్టి 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 నేను అనేది ఏంటంటే, ఏమైంది దీనికి? కాబట్టి తర్వాత కానీ ముందు దీని సంగతి చూడండి. కమర్షియల్ ఏరియాలో ఇంత పెద్ద బంగ్లా ఉందేంటండి? చచ్చ, కార్ ఆగడం కూడా ఈ ఇంటి ముందే ఆగాల. ఎవరిదండి ఈ ఇల్లు? అప్పుడు స్వామీజీ గారు చెప్పారు కదా, ఒక ఇంటి వైపు వెళ్ళొద్దు అని. ఆ ఇల్లే ఇది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. క్యాబ్ బుక్ చేస్తాను, పద వెళ్దాం. వచ్చావా? ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు? మళ్ళీ ఏం చెయ్యాలని వచ్చావు? ఎవరు మీరు? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. లేదు, నువ్వే ఆ రోజు వచ్చింది. నువ్వు రావటం వల్లే ఇక్కడ ఇన్ని అనర్థాలు జరిగాయి. నీ ప్రేమ కోసం ఎంతమందినైనా బలి తీసుకునే రాక్షసువి నువ్వు. నీ వల్లే ఓ కుటుంబం నాశనం అయిపోయింది. నీ వల్లే అందరూ చచ్చిపోతున్నారు. చేసింది చాలేదా? ఇంకా ఏం నాశనం చేయడానికి వచ్చావు? లోపల ఉన్నవి మామూలు ఆత్మలు కావు, అవి నిన్ను వదిలిపెట్టవు. పో, పారిపో ఇక్కడి నుంచి. పో, పారిపో. చచ్చిపోతావు. చెప్పేది చచ్చిపోతావు కదా. పో, పో అవతలికి. పో, ముసలోడా, పో. పోయా. చచ్చిపోతావు. వెనక్కి పో. చచ్చిపోతావు. పో, ఏయ్, పారిపో. వెళ్ళు. పారిపో. వెనకించి. పారిపో.
నేను పిచ్చివాణ్ణి కావచ్చు, కానీ నా మాటలు మాత్రం నిజం. వెళ్ళిపో, పారిపో, లేకపోతే ఎవ్వరికి అందున్నంత దూరానికి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతావు, వెళ్ళిపోతావు, చచ్చిపోతావు, 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 చచ్చిపోతావు. అసలు అసలు ఎవరండి అతను? కనిపించట్లేదా? ఎవడో పిచ్చోడు. నా మనసు ఏదోలా ఉందండి. ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే. ఏంటి అంజలి, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అసలు నేను అతనికి ఎలా తెలుసండి? బాగా చూసినట్టు తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. నా వల్ల ఒక కుటుంబం నాశనం అవ్వడం ఏంటి? ఎవరో నా మీద పగతో నన్ను చంపాలనుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదండి. వాడు చెప్పేది నిజం. నువ్వు చచ్చిపోబోతున్నావు. నువ్వే కాదు, నీ కుటుంబం మొత్తం డేంజర్ లో ఉంది. ముఖ్యంగా నీ పాప సిరి చాలా డేంజర్ లో ఉంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మళ్ళీ ఏదైనా కొత్త డ్రామా మొదలు పెట్టావా? చూడర్జున్, నీ ఆవేశంలో అర్థం ఉంది. ఇంతకు ముందు నేను చేసిన పనుల వల్ల, నా ప్రవర్తన వల్ల నీకు కోపం రావడంలో తప్పు లేదు. అవును, ఇప్పటి వరకు నేను చేసిందంతా ఈ ఇంటిని నా సొంతం చేసుకోవడానికే. కానీ ఇప్పుడు నేను చెప్తుంది మాత్రం నిజం. అంటే మేమిప్పుడు నీ మాటలు నమ్మి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? వెళ్ళకపోతే చేస్తారు. నేను చెప్పేది అర్థం కావట్లేదా? ఎవరు చంపుతారు? చెప్పు, ఎవరు చంపుతారు? నీ ఇంట్లో ఒక దయ్యం ఉంది, అది చంపుతుంది. వాడేమో ఆ ఇంట్లో ఉంది అంటున్నాడు, నువ్వేమో ఇంట్లో ఉంది అంటున్నావు. మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా? ప్లీజ్ అర్జున్, ఒక్కసారి నేను చెప్పేది విను. చూడు, నీ హెల్ప్ మాకేం అవసరం లేదు. నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. గెట్ అవుట్. చెప్తే అర్థం కావట్లేదా నీకు? అర్జున్, వా. అంజలి, నువ్వురా. నువ్వన్నా నా మాట విను అంజలి. పాప ఎంత డేంజర్ లో ఉందో మీకు అర్థం కావడం లేదు. అసలు అంజలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటి నుండి వెళ్ళిపోండి. పాప పాప చాలా డేంజర్ లో ఉంది, చాలా డేంజర్ లో ఉంది. ఎంత చెప్తున్నా అర్జున్, అంజలి ఎందుకు నా మాట వినడం లేదు?
వాళ్ళని ఎలా రక్షించాలి? అసలు ఆ బొమ్మలో ఉన్న ఆత్మ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? వాళ్ళకి ఆ పాపకి ఏంటి సంబంధం?